హలో స్టూడెంట్స్, ఇంతకుముందు వీడియోలో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ట్యాబ్ అప్డేట్ చేస్తారు అని చెప్పాను. రీసెంట్‌గా అంటే ఇంతకుముందే అఫీషియల్ వెబ్‌సైట్ tgpolicy.nic.in వెబ్‌సైట్‌లో క్యాండిడేట్స్ లాగిన్ అనే ట్యాబ్‌ని అప్డేట్ చేయడం అయితే జరిగింది. మీరు మీ అలాట్‌మెంట్ కాలేజ్ ఎక్కడైతే కాలేజ్‌లో మీకు సీట్ వచ్చిందో అది చెక్ చేయొచ్చు ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్‌లో. ఈ ట్యాబ్‌ని క్లిక్ చేస్తే మనకి ఈ విధమైన పేజ్ వస్తుంది. క్యాండిడేట్ లాగిన్ పెట్టగానే ఈ విధమైన పేజ్ వస్తుంది. ఇక్కడ లాగిన్ నంబర్. సో, మీ లాగిన్ ఐడీ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టగానే లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రిజల్ట్ అండ్ రిపోర్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. దీని మీద క్లిక్ చేయగానే మీ నేమ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో, ర్యాంక్ కార్డ్ ఇక్కడ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ వ్యూ చేసామా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. మన సేవ్డ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ స్టూడెంట్ ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టాడు. సో యూ కెన్ చెక్ ఇట్. అండ్ అలాట్మెంట్ ఆర్డర్, సో ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఈ విధమైన అలాట్మెంట్ ఆర్డర్ మీకు వస్తుంది. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్లో స్టూడెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ మీ ప్రధానంగా మీకు ఏ కాలేజ్లో ఏ గ్రూప్లో సీట్ వచ్చింది అనేది ఉంటుంది. ఇక్కడ ఈ స్టూడెంట్కి తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మీర్పేటలో సీట్ రావడం జరిగింది. ఈసీఈలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఈ స్టూడెంట్ ఓన్లీ మీర్పేటలో ఉన్న కాలేజ్లో మాత్రమే అప్లై చేశారు. దీనికి ఇంతకుముందు వీడియో చేశాను. సో అందులోనే సీట్ రావడం జరిగింది. ఇక్కడ మీరు ప్రధానంగా చూసాల్సింది ఫీ ఎంత అని. సో ఈ ప్రైవేట్ కాలేజ్లో ఫీజు 15,718 రూపీస్ ఉంది. కానీ ఇక్కడ మనం ఇప్పుడు పే చేయాల్సిన ఫీజు 4th జూలైలో ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ నౌ ఈజ్ రూపీస్ 880 రూపీస్ ఇప్పుడు కట్టాలి. ఎప్పటి లోపల 4th జూలై లోపల కట్టాల్సి ఉంటుంది. సో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఆల్రెడీ, అంటే ఈ విధంగా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ 13th to 16th ఏంటి అంటే ఇక్కడ ద క్యాండిడేట్ హాస్ టు రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. అంటే 13th జూలై నుంచి 16th జూలైలో కంపల్సరీగా మీరు ఫిజికల్గా అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ 15th జూలై, కమెన్స్మెంట్ ఆఫ్ ఓరియేషన్ ప్రోగ్రామ్ 15th to 17th జూలై. సో క్లాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 18th జూలై. సో ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ అంటుంది. అంటే ఒకవేళ మీకు అదే కాలేజ్లో వేరే గ్రూప్లో చేంజ్ అవ్వాలనుకుంటే యూ కెన్ మేక్ చేంజెస్. దాన్ని మనం ఇంటర్నల్ స్లైడింగ్ అంటాము. చేంజ్ ఆఫ్ బ్రాంచ్ విత్ ఇన్ ద కాలేజ్ ఓన్లీ. ఆ డేట్స్ ఇక్కడ కూడా ఇచ్చాడు. 21st జూలై నుంచి 22nd జూలై ఈ 2 రోజుల్లోనే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు అదే కాలేజ్లో ఆ గ్రూపు ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ నచ్చకపోతే మీరు ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు. సో అది ఎప్పుడు అంటే డేట్స్ 21st జూలై నుంచి 22nd జూలై. సో ఫీ రీఎంబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడింగ్ స్టూడెంట్స్. ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఉంటుంది ఇంటర్నల్ స్లైడింగ్ చేసిన. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు వెరిఫై ద ట్రాన్సాక్షన్ లిమిట్ వ్యాలిడిటీ ఆఫ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ చదువుకున్నాక స్టూడెంట్స్ పే ట్యూషన్ ఫ్రీ ఆన్లైన్. సో ఇక్కడే ఉంది ఈ అలాట్మెంట్ ఆర్డర్లోనే కింద మనకి పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ ఆ ట్యాబ్ ఒకసారి క్లిక్ చేయగానే ప్లీజ్ యూ కెన్ పే ఐదర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా మీరు 880 రూపీస్ మీరు పే చేసుకోవచ్చు మొబైల్లో అయినా. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ లేకుంటే యూ కెన్ గో టు మీ సేవ అండ్ పే ద ఫీజ్. అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. సో ఒకసారి ఫీ పే చేశాక ఇక్కడ ఫీ ఎగ్జామ్షన్ స్టేటస్ ఎస్ ఉంది. ఫీ టు బి పేడ్, ఫీ ఆల్రెడీ పేడ్. ఒకవేళ మీ పేమెంట్ ఫీ చేస్తే ఇక్కడ 880 రూపీస్ ఎస్ అని వస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ ఫీ 0 అని వస్తుంది. వ్యూ జాయినింగ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. సో ఇది క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. వ్యూ జాయినింగ్ రిపోర్ట్. మీరు ఫీ పే చేస్తేనే ఈ జాయినింగ్ రిపోర్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నాట్ ఫౌండ్ బికాస్ ఐ డిడ్ నాట్ పే ద ఫీ ఫర్ దిస్ స్టూడెంట్. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ట్యాబ్ క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్లో సెలెక్ట్ చేసిన బ్రాంచ్లో సీట్ వచ్చిందా లేదా, మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీకేఆర్ కాలేజ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాసప్ ట్యాంక్లో అప్లై చేస్తే ఎంఏఎస్బి అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సిఎస్సిలో మీకు కంప్యూటర్ సైన్స్లో అప్లై చేస్తే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సెలెక్ట్ చేసుకొని మీరు ఏ కాలేజ్లో అప్లై చేస్తారో ఆ కాలేజ్ చెక్ చేసుకోండి స్టూడెంట్స్. అండ్ ఇక్కడ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని షో అలాట్మెంట్ కంపల్సరీగా మీ పేరు ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ కాలేజ్లో ఎవరెవరికి సీట్ వచ్చింది, ర్యాంక్ ఎంత, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, నేమ్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి, క్యాస్ట్ కేటగిరీ ఏంటి అనేది అన్ని డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు మాసప్ ర్యాంక్లో కంప్యూటర్ సైన్స్ 15,000 ఉన్న స్టూడెంట్ కూడా సీట్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ రావడం జరిగింది. ఈవెన్ 29th ర్యాంక్ స్టూడెంట్ అప్లైడ్ ఇన్ మాసప్ ట్యాంక్ కంప్యూటర్ సైన్స్. సో ఇంకోసారి చెప్తాను, ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఫీ ఎలా పే చేయాలి,
అనే డీటెయిల్స్ మీకు వివరంగా చెప్పాను. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.